तेलंगाना की ख़वातीन सिर्फ अंबानी और अडानी की तरह बड़े मंसूबे चलाने की सलाहियत रखती है, बल्कि वो तवन्नाई के मंसूबे भी संभाल सकती है। वज़ीर आला रेवंत रेड्डी ने वनापर्ती में अवामी जलसे से खिताब करते हुए कहा कि हुकूमत ख़वातीन, किसानों और नौजवानों को बाइख्तियार बनाने के लिए काम कर रही है। उन्होंने बताया कि 65 लाख ख़वातीन को माली तौर पर मुस्तहकम बनाने के लिए क़र्ज़े दिए जा रहे हैं, जबकि खुद इमदादी ग्रुप को सोलर पावर प्रोजेक्ट्स और RTC बसों की निगरानी भी सौंपी गई है। रेवंत रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत ने 22,000 करोड़ रुपए के किसानों के कर्ज माफ़ किए, गरीब खानदानों को 200 यूनिट मुफ्त बिजली और 500 रुपये में गैस सिलेंडर फराहम किए। ख़वातीन के लिए मुफ्त बस सफ़र का भी इंतज़ाम किया गया है, जबकि 4.5 लाख मकानात ख़वातीन के नाम पर अलाट किए जा रहे हैं। उन्होंने कहा, हुकूमत ने सरकारी स्कूलों के इंतज़ाम और यूनिफॉर्म की सिलाई की जिम्मेदारी भी ख़वातीन को दी है। उन्होंने मज़ीद कहा कि मेट्रो तोसी और मूसी नदी के बहाली के मंसूबे भी जल्द मुकम्मल किए जाएंगे। గుండెల మీద చెయ్యి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడగండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా? మీ గుండెను అడగండి, మీ మనసును అడగండి. ఇవాళ ఆ రైతులను బయటికి వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా. ఇవాళ మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా. నేను అదే విధంగా మా రైతాంగాన్ని, మా సోదరిమణులను, మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామా పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి 3 నెలల్లోనే డిసెంబర్ 7 నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా? మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి. 7,625 కోట్ల రూపాయలకు ఒక పైసా తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి. ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని. ఎర్ర ఎండలు మండుతున్నాయి, విద్యుత్ వినియోగం పెరిగింది. ఇవాళ 16,000 మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నది. కానీ ఒక్క